మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినెను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనములు. తార్సు వాడైన సౌలు దమస్కు మార్గములో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను. ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయెను. అనేక అనుభవముల తరువాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగెను. ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చెను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనములు. అచట తాను సంఘము యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను. దేవుని సంఘము యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపడునని తన స్వంత అనుభవంలో ఎరిగి ప్రజలకు చెప్పగలిగెను. ఇదే సత్యము విశదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది. అచట దేవుని గృహమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచుచున్నాము. ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణము చేయబడును. దీనికి మునుపు పాతవి గతించిపోవలను.